నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. మనం రోజు మాట్లాడుకుంటున్నాం వైఎస్ వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి అప్డేట్స్ ఎంతవరకు వచ్చాయని చెప్పేసి మనం ఎప్పటి వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. తాజాగా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా నిన్న సిబిఐ కోర్టు ముందు హాజరు అవ్వాల్సి ఉండి షార్ట్ గ్యాప్లో నేను రాలేకపోతున్నానని చెప్పేసి తప్పించుకొని ఇప్పుడు ఇంతకుముందు ఎట్లయితే తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నారో ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ బెయిల్ కోసం అప్పీల్ చేసుకోవడం, అక్కడ కూడా ఆయనకి చుక్కెదురవడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ మొత్తం స్టోరీలో వైఎస్ అవినాష్ రెడ్డి యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుందంటారు? వైఎస్ అవినాష్ రెడ్డి తాలూకు అంటే ఫ్యూచర్ అంటే ఆయనకు కూడా తెలుసు అండి. అంటే ఆయన చేయవలసిన ప్రయత్నాలు ఏవో చేద్దాం శక్తివంచన లేకుండా ఉన్నటువంటి ఒక ఆశతో తన ప్రయత్నాలు చేయడం, కానీ ఫ్యూచర్ వెల్ సెడ్. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ప్రయత్నం చేశారు, వాళ్ళు చిచ్చి అవతల పోమన్నారు. ఎందుకంటే ఎవరైనా అంతే చేస్తారన్నమాట. మరి ఏమిటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తాలూకు ప్రెస్టీజియస్ బ్రాంచెస్ అండి ఇవన్నీ. మనకి దాన్ని ఏమంటారు, ధర్మాసనం, సర్వోన్నత న్యాయస్థానం. అవును, అది కానీ ఇవన్నీ వాటి మధ్య వేళ్ళెత్తి చూపించడానికి అవకాశం ఉండకూడదు మాట. ఈ సిబిసిఐడి కానీ వీళ్ళందరికీ చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ కనుక వీళ్ళు ఏదో ఊహాగానాలతో అలా జరగబోతుంది, ఇలా జరుగుతుంది, నేను ఎస్కేప్ అవుతాను అనుకోవడం. కానీ డెఫినెట్గా వైఎస్ అవినాష్ రెడ్డి తప్పకుండా అరెస్ట్ అయిపోతాడండి, దాంట్లో సందేహం లేదు. కాదంటే ఏదైనా ఓ ప్రయత్నం దింపుడు కళ్ళలాస అంటారు చూసారా మన వైపు, ఆ దింపుడు కళ్ళలాస పెట్టుకున్నాడు తప్ప ఇందులో ఎవరు కూడా ఎస్కేప్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే ఎందుకు ఈ వెసులుబాటు ఎందుకు ప్రతిసారి అవకాశంగా తీసుకుంటున్నాడు అవినాష్ రెడ్డి? అంతకుముందు హైకోర్టుకు వెళ్ళటం, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళటం, ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే భయమా, లేకపోతే తనని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, తన పైన ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, సిబిఐ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కావచ్చు తనకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పేసి అవినాష్ రెడ్డి కూడా బలంగా నమ్ముతున్నాడా? అంటే తనకి వ్యతిరేకంగా ఉందన్న విషయం తను చెప్పడం కాదు, తన లాయర్సే చెప్తారన్నమాట. మేము ఏదో ప్రయత్నం చేస్తాం కానండి, బట్ ఇది ఇప్పుడు లాయర్స్ అలాగే అంటారన్నమాట, మా ప్రయత్నం మేము చేస్తాం శక్తివంచన లేకుండా, ఎంతవరకు పొడిగించాలో అంతవరకు పొడిగిస్తాము, అటుపైన మీ తాలూకు పలుకుబడి మీ తాలూకు రాజకీయ ప్రయత్నాలు ఉంటే మీరు చేసుకోండి అంటారు. కానీ వాళ్ళు కాక్షూర్గా మనం ఈ కేసు గెలిచేస్తాము, మీకేమో తప్పకుండా విడుదల వస్తుంది అనే మాట చెప్పరండి. కనుక ఆ భయం వారికి ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ నాన్న ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అన్నమాట. అందువలన ఎవరు ఇప్పుడు కొంతమంది ఏదో ఒక అమాయకత్వంగాను పిచ్చి వాళ్ళలాగా అవినాష్ రెడ్డి హత్య చేయలేదు, ఇంకెవడో చేశాడు ఇలా మాట్లాడుతుంటే మరి మనం అటు ధర్మాసనాన్ని మనం తప్పట్టినట్టు ఉత్తర్వులతో, అంటే ప్రభుత్వ ఉత్తర్వులు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి సిబిసిఐని కూడా మనం తప్పట్టినట్టు అవుతుంది. అయితే అవినాష్ రెడ్డి మొదట్లో చెప్పినట్టుగా నారకాసుర చరిత్ర అని చెప్పి ఏదైతే అన్నారో, రాను రాను పోను తన స్వరంలో ఒక చిన్న మార్పుని తీసుకొచ్చి ఇప్పుడు టీడీపీని కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడిని కావచ్చు, వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఊసే ఎత్తట్లేదు. ఎంతసేపటికి ఆయన తప్పించుకునే ధోరణిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అన్నది నిరాధారమైందండి. ఒకటి ఈరోజు అజయ్ కాలం తాలూకు స్టేట్మెంట్ ఉన్నారా, జగన్నాథ్తో గుడ్డుపోటని చెప్పాడు అన్నారన్నమాట. ఇవన్నీ ఎలాంటి అంటే ఒక్క లక్ష్మీ బాంబులు లాంటి మాట. మరి అంటే జగను ప్లాన్లో ఒక భాగంగా ఉన్నట్టే కదా లెక్క. అవును, జగన్కి గుడ్డుపూట లేకపోతే హత్య చేశారా, హత్య చేసి ఆ రక్తాన్ని ఏం చేశారు, తల ఎందుకు కుట్టారు, బ్యాండేజ్ ఎందుకు వేస్తారు అన్నీ తెలుసు ఆయనకి. అన్నీ తెలిసి కూడా ఎంత ఘోరమైన అబద్ధం ఆడాడంటే మా చిన్నాడు గుండెపోటు నెత్తురు కక్కుంటూ చచ్చిపోయాడని చెప్పాడు అన్నమాట. అందువలన ఈ అజయ్ కళ్ళం ఇట్లాంటి వాళ్ళ తాలూకు అంటే ఎగ్జాంపుల్స్ వాళ్ళ సాక్ష్యాలు చాలా బలంగా ఉంటాయండి.
అందువలన ఈయనకేంటి ఉన్నదల్లా భారతి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇందులో బయటికి రాకూడదు అలాగని ఆయన వెళ్ళకూడదు, ఎవరు అవినాష్ రెడ్డి వెళ్ళకూడదు, వీళ్ళు రాకూడదు. ఈ చిక్కుముడి వీడేది కాదు ఇది. బట్ ఏదైనా తాజాగా మనకి తెలిసిన అప్డేట్ ఏంటంటే 19th తప్పకుండా ముహూర్తం పెట్టేశారు, ప్రిపేర్డ్గా ఉండమని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, అంటే అవినాష్ రెడ్డి ప్రతిసారి ఆ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన దానికి హాజరు కాకుండా నాకు వేరే కారణాలు చూపించో, నాకు షార్ట్ పీరియడ్లో నోటీస్ ఇచ్చారనో, లేకపోతే నాకు వేరే కారణాలు ఉన్నాయని చెప్పి అన్నప్పుడు సిబిఐ కూడా కొంచెం వెసులుబాటు కల్పిస్తూ ఉంది. ఎందుకు ఆ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తుంది ఇప్పటికీ కూడా? ఎన్నిసార్లు ఇన్ని తడవలు జరిగిన తర్వాత కూడా సిబిఐ వెసులుబాటు కల్పించటం లేదు. ఆయన రిక్వెస్ట్ చేసుకున్నటువంటి 2 గంటల్లో మళ్ళీ నోటీస్ ఇచ్చింది. అది మరీ ప్రెజర్ కదా, అది అలా ప్రెజర్ ఇస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు నిజం చెప్పేస్తే కేసు అక్కడితో ఆగిపోద్దండి. అక్కడితో అనుకోకుండా జరిగిపోయింది అది అని చెప్పినట్టయితే ఫర్దర్గా కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటో వాళ్ళు ఆలోచించుకుంటారు అన్నమాట. తర్వాత వాళ్ళు బయటపడే మార్గం ఏమిటో వీళ్ళు ఆలోచించుకుంటారు. అది కాకపోవడం వల్ల ఎలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటుందండి. ఎందుకంటే ప్రభుత్వం తాలూకు ఉనికినే ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ ప్రభుత్వం కాలుతున్న నిప్పుల కుంపటిని తలమే పెట్టుకోదండి, తలమే జల్లుకోదు మాట. అయ్యో పువ్వుల నిప్పు కరిగల మాట ఇవన్నీ. ఒక్కొక్క అది ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎన్ని పోట్లు పొడిచారు, గొడ్డలతో ఎన్ని పోట్లు పొడిచారని చెప్పిన తర్వాత అది విన్నవాళ్ళు ఎవరైనా వాళ్ళని అసహించుకోకుండా ఉంటారండి. దాన్ని సమర్థించని వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంత దారుణంగా మీరు సమర్థిస్తారా? పైగా ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా నేను బీజేపీ పార్టీలో కలిసిపోతానంటే ఇంత ఘోరంగా చెప్పేసి నువ్వు ఎస్కేప్ అయిపోయినట్టయితే బీజేపీ పార్టీ నీ షెల్టర్ ఇవ్వడానికి ఉందా? బీజేపీ పార్టీకి ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు అనేటువంటి ప్రశ్న వస్తుంది జనంలోంచి. ఎంత చదువు లేకపోయినా ఈ విషయంలో వస్తుంది అన్నమాట. అందువల్ల డెఫినెట్గా వాళ్ళ శిక్ష తప్పదండి. రకరకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఊసుకొని మాటలే, కానీ ఇది తప్పకుండా జరిగిపోయింది. సాక్ష్యాధారాలతో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఏదో రోజున అరెస్ట్ చేయక తప్పదు. సాధారణంగా మనకి ఎవరైనా నింద ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అటు కస్టడీలో తీసుకోవడమో జైల్లో పెట్టడం చేస్తారు. అంటే ఒకవేళ బయటకు ఉంటే గనక సాక్ష్యాలు తారుమారు చేస్తారు, లేకపోతే కొంత మ్యానిపులేట్ చేస్తారని చెప్పేది. కానీ అవినాష్ రెడ్డి కేసు విషయంలో అట్లా ఎందుకు జరగట్లేదు? ఆయన బయట తిరుగుతున్నాడు, మరి సాక్ష్యాధారాలను మ్యానిపులేట్ చేసే దిశగా ఆయన వెళ్తాడేమన్నా, ఇది ఎందుకు సిబిఐకి అనుమానం రావట్లేదు? ఇక్కడ ఏంటంటే అవినాష్ రెడ్డి ఇప్పుడు కూడా తెలివైనటువంటి ప్లాన్ ఏంటంటే నేను నిరపరాధిని అంటున్నాడు. ఓకే, పైగా అన్నవాడెవడు ఎంపీ అంటే కేవలం నన్ను సిబిఐ టార్గెట్ చేస్తుంది అంటున్నాడు అన్నమాట. నా దృష్టిలో ఈ 3 కూడా తప్పుడు మాటలే. సిబిఐ టార్గెట్ చేయడం ఏంటి? ప్రపంచంలో దేశంలో ఎవరు లేరా టార్గెట్ చేయడానికి? నువ్వెందుకు ఉండాలి? వాళ్ళకి ఏదో దానికి అందుకు తగ్గ సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి నిన్ను కమాన్ ఒప్పుకో అని చెప్తున్నారు అంతే. ఒప్పుకుంటే కూడా లేదు. ఒకటి. రెండోది ఏంటంటే నువ్వు ఎంపీగా ఉన్నావు, నువ్వు అంటే ప్రజాప్రతినిధిగా ఉంటూ ప్రజలకు న్యాయం చేసే, ప్రజల సంక్షేమాన్ని చూసే మనిషి నువ్వే అన్యాయాన్ని గుడిగట్టినట్టయితే ఎలాగా అనేటువంటి ఉద్దేశంతో సిబిసిఐ ఉంటుంది అన్నమాట. నాకే అన్యాయంగా టార్గెట్ చేస్తారా కానీ ఆయన అదొక వంక, ప్రజాప్రతినిధి అనేటువంటి వంక దొరికింది తప్ప నిజానికి రేపు పొద్దున ఖచ్చితంగా లొంగిపోవలసిందే, జైలుకి వెళ్ళవలసిందే. జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోరండి, పర్వాలేదు. రైట్. ఇప్పుడు శర్మలో కూడా చెప్పింది కదా, ఏంటి ఎంతకాలం తత్సారం చేస్తారు, వాళ్ళకి ఏమైనా తలకాయ లేదా అని చెప్పేసి. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. అలాగే సునీతారెడ్డి, ఈవిడ రాజశేఖర రెడ్డి కూడా అలా వెంటాడుతూనే ఉన్నారు. వెంటాడుతూ ఉంటూ వాళ్ళని కొంచెం భయభ్రాంతులు చేస్తున్నారండి. ఈ ఇవాళ రేపు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. రైట్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.